అన్నయ్య, ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట. ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసాయి అన్నయ్య. నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు? ఏ చెల్లిరా? ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే. అన్నయ్య, అవునరా, నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు. ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని, ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని. నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు. గోపి, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకంబం ఎక్కించాలట. నా చేతులతో నేనే స్వయంగా ఉరి తీయాలట. కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నదిరా తమ్ముడు. నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు. మరెందుకు? ఎంత చిన్న ప్రశ్న, కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది, మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు గోపి. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా. గో హెడ్. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. గో హెడ్. పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు 1000 బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా, ఒరే కన్నా, ఎన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి? అమ్మా, ఒకే ఒక్క కోరిక అడగాలనుంది. అడగమంటావా? అడగరా నాన్న, ఏం కావాలి? అడగయ్యా, అడగరా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు. అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలనుందమ్మా. రాము బాబు.